హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అతి త్వరలోనే గ్రామ మరియు వాటాచాలయాల్లో ఏవైతే వేకెన్సీస్ అనేవి ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మిగిలిపోయినాయో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు గాను సెకండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 300 కొత్త సచివాలయాలను అయితే ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో అందువల్ల వేకెన్సీస్ అనేవి ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్లో కూడా చాలా భారీ ఎత్తున అయితే ఉండబోతున్నాయి. ఎస్టర్డే మనకు ఒక మెమో అయితే జారీ అయితే అయింది. సో మెమో నెంబర్ 53 ఇక్కడ చూడవచ్చు. 7/1/2020 అని చెప్పి కూడా డేట్ అయితే మనకు మెన్షన్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో ఉన్న సమాచారం కూడా మనం పరిశీలన చేయవచ్చు అనమాట. ఈ యొక్క గ్రామ మరియు వాటాచాలయాలకు సంబంధించి వేకెన్సీస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్పై సమాచారం కూడా మనకు 10/1/2020 అయితే మనకు అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. అప్పుడు మనకు ఈ యొక్క ఖాళీల పరంగా పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా కేటగిరీ వారీగా ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు అని చెప్పి కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. సో ఇక మీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలన చేయవచ్చు అనమాట. సో ఇది చాలా మంచి వార్తనే చెప్పుకోవాలి. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. అంతేకాకుండా వీడియోని అయితే లైక్ అనేది చేయండి. ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో మళ్ళీ భాగమైతే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ గ్రామ మరియు వాటాచాలయాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది మనకు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వీటన్నిటిని మనకు పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు స్టాఫ్ అనేది మనకు అవసరమైతే అవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క సిబ్బంది అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వేకెన్సీ అన్నింటిని కూడా భర్తీ చేసేందుకు గాను ప్రజల వద్దకు ఈ పాలన అనేది మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరి సచివాలయాలు అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క గ్రామ మరియు వాటాచాలయాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా శాలరీస్ విషయం పైన మొన్నటి వరకు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా వీరికి సంబంధించి 010 అకౌంట్ కాదని చెప్పి కూడా మొదట్లో ఆందోళన వ్యక్తం చేశారు. బట్ అంటే అవన్నీ కూడా మనకు మార్పు అయితే జరిగాయి. ప్రజెంట్ మనకు వచ్చే శాలరీస్ అనేవి కూడా 010 హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి మనకు శాలరీస్ అనేవి పడబోతున్నాయి అనమాట. ఆల్రెడీ కొన్ని జిల్లాలకు సంబంధించి గ్రామ సచివాలయ ఉద్యోగులకు అయితే శాలరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి వాటాచాలయ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు నేను ప్రీవియస్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దాని ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా వాటాచాలయ ఉద్యోగులు కూడా ఈ యొక్క శాలరీస్ అనేవి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే పడబోతున్నాయి. ఓకే, తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీతో షేర్ అని చేసుకుంటా. థ్యాంక్ యూ.